పూర్వీకుల ద్వారా నాకు సంక్రమించిన సర్వశక్తుల్ని ప్రయోగించి నేను కాల్డ్ ఆఫ్ ది గ్రేట్ రిజిల్డా అనబడే ఈ మంత్రగత్తెని శాశ్వతంగా బహిష్కరిస్తున్నా. మాయాజాలంతో భయపెట్టినందుకు, హామ్లెట్ ని నాశనం చేస్తానని బెదిరించినందుకు, క్రూర మృగాలని అమాయకులైన నా ప్రజల మీదకి ఉసుగొల్పినందుకు తను నన్ను ఎగతాళి చేసింది. గుర్తుందా? నా టోపీ చెత్తగా ఉందని చెప్పింది. అవును, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది ఆ టోపీని ఎగతాళి చేసినందుకు కూడా. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? మనం కలిసి ఆనందంగా గడిపిన ఆ అద్భుతమైన రోజుల్ని మర్చిపోయావా? నా శక్తుల్ని ఎలా వశం చేసుకోవాలో నాకు నేర్పించావు కదా. నాకు అంతా గుర్తుంది. ఆ శక్తులు నీకు దక్కిన తర్వాత నువ్వెంత క్రూరంగా మారావో నాకు చాలా బాగా గుర్తుంది. నేను చేసిన ఆ పొరపాటు వల్ల నా ప్రజలు అంతం కావటం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు నన్ను అడ్డుకుంటే నేను సహించను. నువ్వు ఈ అమ్మాయి తోలికి రాకు డ్రిజిల్డా. నువ్వు ఇంకొకసారి అతి నాకు హాని కలిగించే పని చేస్తే నేను ఊరుకోను. ప్రస్తుతం ఇక్కడ అన్యాయం జరుగుతున్నది నాకు మాత్రమే. కాల్డోఫ్, అటీనా, నిన్ను నేను ఎంత గారాబంగా చూసుకున్నానో ఈ ముసలాడికి కాస్త వివరంగా చెప్పు. నన్ను క్షమించండి ఆంటీ, నేను ఇంత ఇక్కడే ఉంటాను. మూర్ఖంగా మాట్లాడుకు బంగారు. వీళ్ళెవరూ నీకు స్నేహితులు కారు. వాళ్ళు మతి లేని వాళ్ళు. ఏది ఏవైనా నన్ను అంతం చేసే శక్తి నీకు మాత్రం లేదు. నువ్వు నా జోలికొస్తే నేను నా మాయల్ని ప్రయోగిస్తాను. మిమ్మల్ని భూతాలుగా మార్చేస్తాను. మంత్రగత్తెని తరిమి కొట్టేశాం. ఇది మనం పండగ చేసుకోవలసిన సమయం. ఇంకా న్యాయం వాళ్ళతో వెళ్ళలేదు. ఈ అమ్మాయిని మీరు తనతో పంపిస్తే సరిపోయేది. అసలు తన దుష్ట శక్తి ఏమోనని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే పిల్లుల్ని ఎందుకు ఇష్టపడుతుంది? నాకు అన్ని యానిమల్స్ ఇష్టం. ఇదిగో వీడిని చూడండి, ఆది వారి నుంచి కాపాడాను. తన దగ్గర పురుగు పుట్ర ఏవేవో ఉన్నాయి. కాదు కాదు, వీడి పేరు జెర్రీ. నువ్వేం దిగులు పడుకు బంగారం. కాలంతో పాటు ప్రజల మనసులు కూడా మారే అవకాశం ఉంది. నాకా నమ్మకం ఉంది. వీడిని చూడటా ముచ్చేస్తున్నాడు. మీరిద్దరు ఎప్పుడూ చెట్టుగా ఉండాలి, సరేనా? Telugu cartoon lover. Oh, Jerry!
మనం తినడానికి ఆహారం బస్ చేయడానికి ఇల్లు ఏర్పాటు చేస్తాను. ఉత్సవం జరగబోతుంది కదా, అక్కడ చాలా సందడిగా ఉంటుంది. థ్యాంక్ యూ జెర్రీ. నేను బయటకు వెళ్తున్నాను కదా, ఇక్కడ పనులన్నీ నువ్వు టామ్ చూసుకోవాలి, అర్థమైందా? తొందరపడకు బస్టర్. పోయినేడాది ఏం జరిగిందో నువ్వు మర్చిపోయామా? అనవసరంగా హడావిడి పడితే ఏ పని సక్రమంగా పూర్తవదు. లోపలికి వెళ్ళు. నీ రెక్కిప్పుడు ఎలా ఉంది? నాకు శుభాకాంక్షలు చెప్పు మ్యాక్స్. ఈ రోజు మంచి రోజు, మంచి జరగాలని ఆశిస్తాను. ఈ గ్రామంలో ఉన్న ఎల్ఫ్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. హాయ్ అతీనా. హాయ్ గైస్. మంత్రగతిని తరమడానికి రోజుకొక యాపిల్ తింటే సరిపోతుంది అనుకున్నాను. అదీనా జంతు సంరక్షణ కేంద్రానికి ఈ పంటనిచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే, ఇక్కడ నీకెవరూ సహాయం చెయ్యరు. మళ్ళీ ఈ ఛాయలకు రాకు. నీకు తిండి పెట్టే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు. సోదర సోదరీమణులారా, అందరూ శ్రద్ధగా వినండి. పంట కోతకొచ్చింది అంటే ఇది పండుగ చేసుకోవలసిన సమయం. ప్రధాన భవనం పక్కన గుడారాలు ఏర్పాటు చేశాం. బాణాసంచాతో మనం వేడుకలు జరుపుకుందాం. ఆటలు పాటలు, గెలిచిన వారికి బహుమతులు. పగటి కలలు కన్నా ఆపో. మనకి సమయం చాలా తక్కువగా ఉంది, అది కూడా తెలీదు. అవును నిజమే, మర్చిపోయాను. అతీనా, చెప్పండి ఎమిలీ, మీకు ఏదైనా సహాయం కావాలా? నువ్వు ఇక్కడ ఉండకుండా నీ ఇంటికి వెళితే మంచిది. పోయినేడాదిలాగా నీ జంతువుల్ని తీసుకొచ్చి ఇక్కడ గందరగోళం చేయకు. నువ్వు పెంచుతున్న ఆ నల్ల పిగి ఈ ప్రదేశానంతా ధ్వంసం చేస్తోంది. ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి. అసలు భయపడకు బుజ్జి, నీకేం కాలేదు. సిద్ధంగా ఉన్నారా? లాగుతున్నాను. నీ కాళ్ళకేమేందో చూస్తాను. అంతే. అథీనాని అందరూ అభినందించండి. అథీనా అదరగొట్టేసింది. అథీనా అదరగొట్టేసింది. ఆపండి ఆపండి. ఈ అమ్మాయి ఎవరో మీరు మర్చిపోయారా? మంత్రగత్తె అథీనా. తన వల్ల మనకెప్పుడు సమస్యలే. తన దగ్గరున్న జంతువులు ఇక్కడికి వస్తే మన ఉత్సవం నాశనం అయిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా అనుమతి లేకుండా ఒక్క జంతువు కూడా ఇంట్లోంచి బయటికి రాదు. తనకు అవకాశం ఇవ్వడంలో తప్పు లేదనిపిస్తోంది. నువ్వన్నది ముమ్మాటికి నిజం. సరే సరే, నేను తనకి ఇంకొక అవకాశం ఇస్తాను. ఇదిగో ఇది తీసుకో అథీనా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇలా జరగటానికి వీల్లేదు.